కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న నానుడికి నిదర్శనంగా నిలుస్తున్నాడు నిజామాబాద్ కార్పొరేషన్ ఉద్యోగి నరసింహాచారి. తనకున్న కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటి భద్రత కోసం ఉపకరాన్ని రూపొందించి శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరిచాడు. దొంగతనాల నివారణకు ఉపయుక్తంగా ఉండే పరికరం తయారు చేసిన నరసింహాచారిపై కథనం. నరసింహాచారి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే తన వినూత్న ప్రయోగం ద్వారా నగరంలోని వీధి లైట్లు సమయానుకూలంగా ఆన్ ఆఫ్ మంత్రాన్ని రూపొందించి కార్పొరేషన్ కు లక్షలాది రూపాయలు ఆదా చేసిన నరసింహాచారి తాజాగా దొంగతనాల నియంత్రణకు ఓ సెల్ ఫోన్ ప్రయోగాన్ని కనుగొన్నాడు. విశాఖలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించి శాస్త్రవేత్తలు మేధావుల ప్రశంసలు అందుకున్నాడు. మైక్రో ప్రొసెసర్ ద్వారా సెల్ ఫోన్లకు అనుసంధానం చేసి అమర్చే ఈ పరికరం ఇంట్లో దొంగలు పడి బీరువా తీయగానే ఏకంగా 10 సెల్ ఫోన్లకు మెసేజ్ చేరవేస్తుంది. ముందే ఫీడ్ చేసి పెట్టిన ఇంటి నెంబర్, వీధి చిరునామాతో పాటు దొంగలు పడ్డారు పట్టుకోండి అనే మెసేజ్ తో అలర్ట్ చేస్తుంది. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు, బంధువుల నెంబర్లతో పాటు సమీప పోలీస్ స్టేషన్ నంబర్లు 10ంటిని ఇందులో పొందుపర్చాడు. ఇది నడిచేందుకు ఎలాంటి విద్యుత్ అవసరం లేదని, బ్యాటరీ నెల రోజుల వరకు పనిచేస్తోందని, తక్కువ ఖర్చుతో పరికరం వినియోగంలోకి రావాలంటే మరో 4 నెలలు పడుతుందని చారి తెలిపారు. అంతర్జాతీయ సైంటిస్ట్ రాబర్ట్ క్లర్క్ ప్రశంసలు కూడా సొంతం చేసుకోగా న్యూఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఇతనికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. దొంగల బెడద నుండి నివారణ చేసేందుకు నేను ఇంకొక నూతన ప్రయోగాన్ని చేశాను. అదేంటంటే ఎప్పుడైతే మన ఇంట్లో వచ్చి దొంగలు పడతారో ఆటోమేటిక్గా 10 మొబైల్స్కి మెసేజ్ వెళ్తుంది. ఎట్లంటే ఇది మన బీరువాకి అటాచ్ చేస్తాము. ఎప్పుడైతే దొంగ వచ్చేసి ఆ యొక్క బీరువాని ఓపెన్ చేసి డబ్బులు తీయబోతాడో క్షణాల్లోనే 10 మొబైల్స్కి మెసేజ్ వెళ్తుంది. ఇది ఎట్లంటే దగ్గరున్న 8 పోలీస్ స్టేషన్ల దగ్గరున్న 8 చుట్టూ బంధువుల వాళ్ళకి మరియు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి మరియు దాంతోపాటు ఆ ఇంటి యజమానికి ఈ మెసేజ్ వెళ్తుంది.